ఉంటారు, కాస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్రీజింగ్. సో ఆటోమేటిక్గా ప్రొడక్షన్ కాస్ట్ కూడా పవర్ది పెరుగుతుంది. ఇప్పుడు ఈ కోల్ షార్టేజెస్ వస్తున్నాయి, హైడ్రల్ షార్టేజెస్ వస్తున్నాయి, దానివల్ల ఏమవుతుందంటే పవర్ కాస్ట్ పెరుగుతుంది. సో అప్పుడు మనం సోలార్ పెట్టుకోవడం ద్వారా ఈ 10 నుంచి 12 రూపాయలు అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. ప్లస్ రేపు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా ఈవీ కార్ ఉంటుందండి, ఎలక్ట్రిక్ వెహికల్ ఉండాల్సిందే. ఇప్పుడు మనకి స్లోగా పెరుగుతూ ఉంది. ఇంకొన్ని రోజులు అయితే ఇప్పుడు ఎట్లయితే డీజిల్ కార్స్ అన్ని పోయి పెట్రోల్ కార్స్ స్టార్ట్ అయినాయో, అలాగా పెట్రోల్ కూడా వెళ్ళిపోయి మీకు ఓన్లీ ఈవీ కార్స్ వస్తాయి. సో నేను చైనా రెగ్యులర్ గా వెళ్తుంటానండి. సో అక్కడ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద వెహికల్స్ ఆర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఓన్లీ. మొత్తం 90-95%. సో ప్రతి ఒక్క ఇంటి మీద కూడా కంపల్సరీ సోలార్ సిస్టమ్ ఉంటుంది. సో మనకు ఒక 10 కిలోవాట్ ఇన్స్టాల్ చేసుకుంటే ఒక 3 కిలోవాట్లు ఈవీకి వెళ్ళిపోయినా 7 కిలోవాట్లు మన ఇంటికి పెట్టుకున్న కంప్లీట్ కరెంట్ బిల్లు, మన కారు ఫ్రీగా నడుస్తుంది, ఇంట్లో ఉన్న కరెంట్ ఎక్విప్మెంట్స్ కూడా ఫ్రీగా నడుస్తాయి. దాంట్లో పెట్టే పెట్టుబడి హార్డ్లీ ఒక 5 లక్షలు ఉంటుంది. లైఫ్ లాంగ్ మనం ఫ్రీ పవర్ ఎంజాయ్ చేయొచ్చు. సో ఇట్లా అవేర్నెస్ పెరగడం ద్వారా కంపల్సరీ ఇది మ్యాండేటరీ అవుతుంది, కమ్యూనిటీ అవుతుంది. సో ఇప్పుడు మేము ఈ బ్రాండ్ అంబాసిడర్ రావటం ద్వారా కూడా రీజన్ అదేనండి. ఇండస్ట్రీస్ కోసం అయితే ఈ బ్రాండ్ అంబాసిడర్ అవసరం లేదు, కానీ ఈ రెసిడెన్షియల్ పబ్లిక్ లోకి తీసుకెళ్ళాలి అంటే ఒక పవర్ ఉండాలి, ఒక విజన్. అంటే ఒకళ్ళు చెప్తే వింటారు, అర్థమవుతుంది, ఒక అవేర్నెస్ వస్తుంది అనే ఉద్దేశంతో మేము మహేష్ బాబు గారిని కూడా బ్రాండ్ అంబాసిడర్ చేసుకోవడం జరిగింది. సో వీ హ్యావ్ విజన్ అండి, బికాస్ సచ్ ఎ బిగ్ స్టార్ వెన్ వీఆర్ గోయింగ్, ఇట్ క్లియర్లీ సేస్ దట్ వాట్ విజన్ వీ హ్యావ్. We want to be a brand in solar industry. అసలు సోలార్ లో బ్రాండ్ అనేది లేదండి. సో ఇఫ్ యూ టేక్ టాటా ఆల్సో దే ఆర్ ఇంటూ మెనీ థింగ్స్ అండ్ సోలార్ ఇస్ వన్ అమాంగెస్ట్. బట్ యాజ్ ఎ సోలార్ కంపెనీ అసలు ఇండియాలో ఒక బ్రాండ్ అనేది లేదు. సో టుడే కాంపిటీషన్ డెఫినెట్ గా ఉంటుందండి, కానీ ఏమైతుందంటే ఆ కాంపిటీషన్ ఎప్పటికప్పుడు వెళ్ళిపోతుంది. సో అవర్ కాంపిటీషన్ ఈజ్ విత్ స్మాల్ ప్లేయర్స్ లైక్ హూ స్టార్టెడ్ బిజినెస్. బట్ ఆఫ్టర్ 10-15 ఇన్స్టలేషన్స్ వాళ్ళ సర్వీస్ ఇవ్వకపోవడం వల్ల కానీ వాళ్ళకు కూడా అవేర్నెస్ వచ్చేసిందండి పబ్లిక్ లో. ఎవరితో వెళ్ళాలి, ఎట్లాంటి కంపెనీస్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అనేది పబ్లిక్ తెలిసిపోతుంది ఇవాళ. సో ఆ రేస్ లో మేము టాప్ లో ఉన్నామండి. అలాగే రిఫర్ అండ్ ఎర్న్ యాప్ గురించి విన్నానండి, ఏం సార్ అసలు ఎవరికి ఉపయోగపడుతుంది? సన్టెక్ రిఫర్ అండ్ ఎర్న్ యాప్ వచ్చేసి మనం ట్రూజాన్ నేమ్ చేంజ్ చేసిన తర్వాత ట్రూజాన్ రిఫర్ అండ్ ఎర్న్ యాప్ మనం ఇప్పుడు మీరు గూగుల్ ప్లేలో కానీ ఆండ్రాయిడ్లో కానీ యాపిల్లో కానీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని మీరు దానిలో ఎవరైనా సోలార్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని మీరు రిఫర్ చేస్తే దాంట్లో ఆప్షన్స్ చాలా సింపుల్గా ఉంటుందండి యాప్. సో డౌన్లోడ్ చేసుకొని రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్ అని ఉంటుంది. సో మీరు రెసిడెన్షియల్ కస్టమర్స్, ఇళ్ళకి కావాలి సోలార్ అనుకున్న వాళ్ళు ఉంటే అది క్లిక్ చేసి వాళ్ళ పేరు, వాళ్ళ నెంబర్ ఇచ్చి సబ్మిట్ కొడితే అది మన బ్యాక్ ఎండ్ టీమ్, మన టీంకి వస్తుంది. మన వాళ్ళు ఆ కస్టమర్తో ఫాలోఅప్ చేస్తారు. చేసిన తర్వాత ఒకవేళ ఆ ఆర్డర్ కనుక కన్వర్ట్ అయితే అందులో మీరు మొత్తం స్టేటస్ చెక్ చేసుకోవచ్చు అండి. మీరు ఇచ్చిన ఎంక్వైరీ ఏ స్టేజ్ లో ఉంది, క్లోజ్ అయిందా, క్లోజ్ కాలేదా. క్లోజ్ అయిపోతే మీకు వ్యాలెట్ ఉంటుందండి, దాంట్లో పర్ కిలోవాట్ 1000 రూపీస్ మేము